వెల్కమ్ టు యువర్స్ ఎడ్యుకేషన్ తెలుగు. హలో ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అదేంటంటే స్టేట్ బ్యాంక్ లో ఉన్నటువంటి జూనియర్ అసోసియేట్ ఉద్యోగాలను భర్తీ చేయటకు ఈ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ వీడియోలో వచ్చేసి ఈ ఉద్యోగాలకు అప్లై చేయటకు అభ్యర్థులకు ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏమిటి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది, అభ్యర్థులు అప్లికేషన్ ఫీ అనేది ఎంత పే చేయాలి అనే విషయాలను ఈ నోటిఫికేషన్ లో క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. వాటి గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. టోటల్ వేకెన్సీ చూసుకున్నట్లయితే 5000 అనేది ఇవ్వటం జరిగింది. లొకేషన్ చూసినట్లయితే ఆల్ ఓవర్ ఇండియా, అంటే మన దేశంలో ఎక్కడైనా పోస్ట్ అనేది ఇవ్వవచ్చు. సెలెక్ట్ అయిన వారు అక్కడికి వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది. పోస్ట్ నేమ్ చూసుకున్నట్లయితే జూనియర్ అసోసియేట్ కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్. అప్లైంగ్ మోడ్ చూసినట్లయితే ఈ ఉద్యోగాలకు ప్రతి ఒక్కరూ ఆన్లైన్ విధానంలో మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ని. స్టార్టింగ్ డేట్ చూసుకున్నట్లయితే 27 ఏప్రిల్ 2021. లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే 17 మే 2021 తో అప్లికేషన్ క్లోజ్ అవటం జరుగుతుంది. క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు ఎవరైనా సరే డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నవారు మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. డిగ్రీ కానీ ఆ పైన కానీ గ్రాడ్యుయేషన్ ఉంటే చాలు. అలాగే ఈ ఇయర్ ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు కూడా అప్లై చేసుకోవచ్చు. స్క్రీన్ మీద అయితే చూడండి, అఫీషియల్ నోటిఫికేషన్ లో ఉన్నాము. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసోసియేట్ కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్. జాబ్ లొకేషన్ చూసినట్లయితే ఆల్ ఓవర్ ఇండియా, స్టేట్ వైజ్ గా, లొకేషన్ వైజ్ గా పోస్టులు అయితే ఇవ్వటం జరిగింది కేటగిరీ వైజ్ గా. స్క్రీన్ మీద అయితే చెక్ చేయండి. ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి మినిమం ఏజ్ వచ్చేసి 20 ఇయర్స్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 28 ఇయర్స్ అనేది ఉండాలి. అలాగే ఎస్టీ 5 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వటం జరిగింది. ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 3 ఇయర్స్, పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళకి 10 ఇయర్స్, పీడబ్ల్యూడి ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 15 ఇయర్స్. స్క్రీన్ మీద చెక్ చేయండి. వీడియో లెంత్ అవుతుంది. వీడియో లెంత్ అయితే మీరు చూడటానికి కూడా ఇష్టపడరు. నెక్స్ట్ పాయింట్ సెలక్షన్ ప్రాసెస్. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే 2 విధాలుగా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒకటి ప్రిలిమినరీ ఎగ్జామ్, రెండోది మెయిన్స్ ఎగ్జామ్ అనమాట. ప్రిలిమినరీ ఎగ్జామ్లో వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ అనే 3 సెక్షన్స్ అయితే ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి 30 మార్క్స్కి, అలాగే న్యూమరికల్ ఎబిలిటీ వచ్చేసి 35 మార్క్స్కి, రీజనింగ్ ఎబిలిటీ వచ్చి 35 మార్క్స్కి, టోటల్గా 100 మార్క్స్కి 1 అవర్ అనేది డ్యూరేషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఈ 1 అవర్లో ఆబ్జెక్టివ్ టెస్ట్ అనేది 100 మార్క్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 1 అవర్లో కంప్లీట్ చేయవలసి ఉంటుంది. మెయిన్స్ వచ్చేసి జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ 50 మార్క్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అలాగే జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 మార్క్స్కి, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 50 మార్క్స్కి అనేది ఇవ్వటం జరుగుతుంది. టోటల్గా 190 క్వశ్చన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. 200 మార్క్స్కి 2 అవర్స్ 40 మినిట్స్లో కంప్లీట్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ శాలరీ ప్యాకేజ్ విషయానికి వచ్చినట్లయితే స్టార్టింగ్ ఒక మంచి శాలరీని తీసుకోవడం జరుగుతుంది. బేసిక్ శాలరీ వచ్చేసి 17,900 అనేది పే చేయడం జరుగుతుంది. అదేవిధంగా 2,000 ఇంక్రిమెంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. టోటల్గా 19,900 అనేది పే చేయడం జరుగుతుంది పర్ మంత్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి ఎటువంటి ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేయవచ్చు. జనరల్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 750 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసోసియేట్ ఇన్ ఎస్బీఐ. పూర్తి వివరాలు మీకు అందరినీ అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.